విషింగ్ మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారికి ఎ వెరీ హ్యాపీయెస్ట్ బర్త్డే. ది బాడీ లాంగ్వేజ్ ఆఫ్ పుష్ప అసలు కొద్దిగా కూడా తగ్గేలాగానే లేదు. ఫస్ట్ టైం ఆ పోస్టర్ వచ్చినప్పుడు ఆ పోస్టర్ అయితే పిచ్చి పీక్స్ లోకి ఎక్కింది. అల్లు అర్జున్ గారు ఏంటి, ఆ ఐటర్ ఏంటి అని ఆల్రెడీ పార్ట్ 1 లో టీ గ్లామర్ గా టీ గ్లామర్ రోల్ తన కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు చేయడం అనేది మామూలు విషయం కాదు అని మన ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకుందాం. అంటే అప్పటి వరకు స్టైలిష్ స్వాగ్ లో ఉండే అల్లు అర్జున్ గారు సడన్ గా ఇలా లొంగి కట్టి గుబురుగడ్డం పెంచి టీ గ్లామర్ రోల్ చేశారు. అండ్ ఆ లుక్స్ కి అండ్ ఆ యాటిట్యూడ్ కి తగ్గేది లేదని నిరూపించారు. మరి ఇలా చీర కట్టి ఈ ఎటర్ లో కనిపించడం నో వన్ డిడ్ బిఫోర్, లైక్ లిటరల్లీ నో వన్ డిడ్ బిఫోర్. అంటే టాప్ హీరోస్ ఎవరు ఇంతవరకు చేయలేదు. లైక్ మెగాస్టార్ చిరంజీవి గారు, నందమూరి బాలకృష్ణ గారు, విక్టరీ వెంకటేష్ గారు లేడీ గెటప్స్ వేశారు, బట్ ఫర్ ఫన్ టైప్ క్యారెక్టర్స్, కామెడీ కోసం. అండ్ సీనియర్ ఎన్టీఆర్ గారు ఒక్కరే కామెడీ కాకుండా బ్రోహనల్ క్యారెక్టర్ లో అప్పట్లో ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేశారు. అండ్ అఫ్ కోర్స్ కమల్ హాసన్ గారు లేడీ క్యారెక్టర్ చేశారు. అండ్ పెద్ద నరేష్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, మంచు మనోజ్ గారు లేడీ గెటప్స్ లో కనిపించారు, యాక్ట్ చేశారు. శరత్ కుమార్ గారు కాంచనాలో హిజ్రాగా చేశారు, ఫైట్స్ కూడా చేశారు. అండ్ చియాన్ విక్రమ్ గారు మల్లన్న మూవీలో లేడీ గెటప్స్ వేసుకుని ఫైట్స్ కూడా చేశారు, బట్ దోస్ ఆర్ ఆర్గనైజ్డ్ ఫైట్స్. అండ్ శివ కార్తికేయన్ గారు అండ్ చాలా మంది లేడీ గెటప్స్ వేశారు. ట్రస్ట్ మీ, నో వన్ డిడ్ లైక్ దిస్. అంటే ఒక టాప్ లీడ్ హీరో చీర కట్టుకుని యాక్ట్ చేయడం, అందులో యాక్షన్ సీక్వెన్స్ చేయడం నాకు తెలిసి నెవర్ డన్ బిఫోర్. మేబీ చేసిన ఈ టైప్ ఆఫ్ ఎలివేషన్స్ నెవర్ హ్యాపెన్ ఇన్ తెలుగు సినిమా హిస్టరీ. గంగమ్మ వారి జాతరలో జనరల్ గా అక్కడ వాళ్ళు చీర కట్టుకుని అక్కడ సాంప్రదాయాన్ని పాటిస్తూ వచ్చి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. సో అది మనకు క్లియర్ గా చూపిస్తున్నారు. దాని ఎగ్జాంపులే ఈ పిక్ లో మనం క్లియర్ గా వీళ్ళని చూడొచ్చు. అండ్ ఆ జాతరలో కంపల్సరీగా పుష్ప వస్తాడని ఆ రౌడీ గ్యాంగ్స్ కి తెలుసు కాబట్టి వాళ్ళందరూ ప్రీ ప్లాన్ గా రెడీ అయ్యి మరి ఆ మారు వేషాల్లో వస్తారు. అండ్ వేరీస్ పుష్ప టీజర్ లో పుష్ప కనపడకుండా పోయి కెమెరాలో కనిపించి బ్రతికే ఉన్నాడని మనకు వాళ్లకు చూపిస్తారు. సో ఆ తర్వాత పుష్ప గంగమ్మ జాతరకు వస్తాడు అని డేర్ గా ప్రకటించి ఆ జాతరకు మారువేషంలో వచ్చే తన శత్రువుల్ని సంహరించడానికి ఇలా చీర కట్టుకుని ఎలాగైతే ఆ దుర్గమ్మ వారు మహిషాసురుడిని హతమారుస్తారో అలాగే పుష్ప తన శత్రువుల్ని సమాప్తం చేశాడని చెప్పొచ్చు. అందుకనే మన కోసం మనకు అర్థం అవడం కోసం ఆ బీజియం తో పాటు ఆ లిరిక్స్ ని వదిలారు. అదే ఈశ ఈశ అరివినాశ మహిషాసుర మర్దిని శత్రుశేష పరిసమాప్త సర్వవిక్తు రూపిణి ఢమఢమఢమ ఢమఢమఢమ విజయ ప్రళయ కాళిని. సో మహిషాసురుడు అనే ఒక రాక్షసుడిని ఆ అమ్మవారు ఎలాగైతే సంహరించారో అలాగే పుష్ప తన శత్రుశేషాన్ని సమాప్తం చేశాడని చెప్తున్నారు. అఫ్ కోర్స్ గంగమ్మ తల్లి జాతర కాబట్టి ఆ జాతర బ్యాక్ స్టోరీకి రిలేటెడ్ గా కూడా లింక్ చేశారు. విచ్ ఇస్ అమ్మాయిల్ని రేప్ చేసే పాలెగాళ్లను అమ్మవారు మారువేషంలో వచ్చి చంపుతారు. అలా ఈ వేషధారణ మొదలైంది. అది క్లియర్ గా వికీపీడియాలో డీటెయిల్ గా ఉంటుంది. సో అలా పుష్ప తన శత్రువుల్ని సంహరిస్తాడు. అండ్ దానికి తోడు ఆ బీజియం అరుపులుగా కొట్టారు దేవిశ్రీ ప్రసాద్ గారు. ప్రీవియస్ పార్ట్ లోని ఎసెన్స్ ని బీజియం ని కలుపుతూ సూపర్ గా కొట్టారు డిఎస్పీ గారు. అండ్ ఈ పిక్ లో మనం కేశవన్ కూడా చూడొచ్చు. అండ్ తను కూడా పుష్పని వెతుకుతున్నట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే పుష్ప అక్కడ శంఖం ఊదినప్పుడు అండ్ ఫైట్ చేస్తున్నప్పుడు ఆ సరౌండింగ్స్ లో కేశవ్ లేడు. మేబీ తర్వాత వచ్చి ఉండొచ్చు. సో పుష్ప మేబీ జాతరకు వస్తున్నాడని చెప్పి ఇలా వాళ్లకు దర్శనం ఇవ్వచ్చు. అండ్ గంగమ్మ వారి జాతర ప్రతి సంవత్సరం పుష్ప చేస్తాడనేది హింట్ గా మనకు ప్రీవియస్ పార్ట్ లో పుష్ప ద రైజ్ లో దాక్కో దాక్కో మేక సాంగ్ లో క్లియర్ గా చూపించారు. అండ్ అప్పుడే పుష్ప పవర్ఫుల్ గా మారుతున్న సమయం అది. కానీ ఇప్పుడు హీ ఈస్ పవర్ఫుల్. సో ఆ టైంలో జస్ట్ కోళ్లు పొట్టేళ్లను బలిస్తే ఈసారి జాతరకు శత్రువుల్ని బలిస్తున్నాడు పుష్పరాజ్. బట్ ద థింగ్ ఈస్ ఎందుకు దాక్కోవాల్సి వచ్చింది, తన ఫ్యామిలీ ఏమైంది, ఇలా హైడ్ అయ్యి ఎందుకు వస్తున్నాడు, అండ్ వచ్చినప్పుడు తన ఇంపాక్ట్ ఏ లెవెల్లో ఉండబోతుంది అనేది మనకు మేబీ చిన్నగా ఈసారి ట్రైలర్ లో చూపించవచ్చు. బట్ మూవీలో మెస్మరైజ్ అయ్యేలాగా షాక్ అండ్ గూస్ బంప్స్ వచ్చేలాగా చూపించబోతున్నారు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. అయితే ఈ ఫైట్ కంటే ముందు గజ్జె కట్టిన పుష్పరాజ్ త్రిశూలం పట్టి డాన్స్ వేస్తాడని క్లియర్ గా అర్థమవుతుంది. ఇన్ కేస్ మీరు గమనించకపోతే అక్కడ ఖచ్చితంగా ఒక డాన్స్ నెంబర్ ఉండబోతుంది. అండ్ జస్ట్ ఇమాజిన్ అల్లు అర్జున్ గారు ఈసారి ఎలాంటి స్టెప్స్ వేయబోతున్నారు అనేది, అండ్ అవి ఎంత వైరల్ కాబోతున్నాయి అనేది. ఇమాజిన్ ఆ డాన్స్ నెంబర్, ఆ పవర్ఫుల్ బీజియం బిగ్ స్క్రీన్ మీద చూస్తుంటే ఉంటుంది, మామూలుగా ఉండదు. మనకి టీజర్ లో ఉన్నది జస్ట్ 1% అయితే మూవీలో ఫుల్ లెవెల్ బీజియం పడ్డప్పుడు చూస్తే ఉంటాది నెక్స్ట్ లెవెల్ గూస్ బంప్స్. సో ఆ డాన్స్ నెంబర్ తర్వాతే ఈ ఫైట్ సీన్స్ ఉంటాయి. అండ్ అలాగే మీరు గమనిస్తే ఆ డాన్స్ నెంబర్ లోని భాగమే ఈ త్రిశూలం తిప్పే సీన్. అండ్ యు నో వాట్, మన సుకుమార్ గారు అండ్ అల్లు అర్జున్ గారి ఫస్ట్ కాంబో అయిన ఆర్య మూవీలో బేస్బాల్ బ్యాట్ ని విరగొట్టి చేతి మీద ఇలాగే తిప్పుతారు. సేమ్ అదే గెస్చర్ ని ఇక్కడ ఈసారి స్కేల్ పెద్దది అండ్ సిచ్యువేషన్ పెద్దదిగా చూపించారు. సో ఇక్కడ ఏకంగా త్రిశూలాన్ని తిప్పారు. సో ఆ త్రిశూలాన్ని తిప్పినప్పుడు నాకైతే వెంటనే ఆర్య మూవీ గుర్తుకొచ్చింది. సో ఇట్స్ ఏ నాస్టాల్జియా ఫీలింగ్. సో మీలో ఎంతమంది గుర్తొచ్చిందో కింద కామెంట్ చేయండి. అండ్ ద నెక్స్ట్ బెస్ట్ మోస్ట్ పవర్ఫుల్ సీన్ ఇన్ టీజర్ టు మీ ఈజ్ కాలితో ఆ కొంగుని లేపి అది ఎడం చేత్తో పట్టుకొని దోపుకునే సీన్ ఏదైతే ఉందో సుకుమార్ గారికి అసలు ఎలా వస్తాయి ఇలాంటి థాట్స్. ఇట్స్ ఏ నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఆడవాళ్ళకు బాగా అర్థమవుతుంది. అలా కొంగుని దోపుకుని
దోపుకోవడం మా ఇంట్లోని ఆడవాళ్ళు చేస్తారు, అలాగే ఈ వీడియో చూస్తున్న మీ ఇంట్లోని ఆడవాళ్ళు కూడా చాలా వరకు అలాగే చేస్తారు. అంటే కాళ్ళతో కాదు, జస్ట్ చేతితో తీసుకొని అలా దోపుకుంటారు. ఇట్స్ వెరీ క్వైట్ నార్మల్ థింగ్స్ టు ఉమెన్. అంటే మాక్సిమం చీర కట్టుకునే వాళ్ళు కామన్ గా చేస్తారు. బట్ యు నో వాట్, అలా ఎప్పుడు పడితే అలా చేయరు. ఏదైనా పని ఖచ్చితంగా అవగొట్టాలి, దాన్ని అంతు చూడాలి, ఎలాగైనా ఈ పని చేయాలి, ఆర్ ఏదైనా స్టార్ట్ చేసి కంప్లీట్ చేయాలి అన్నప్పుడు అలా చేస్తారు. అండ్ అఫ్ కోర్స్ పని చేస్తున్నప్పుడు ఆ కొంగు అడ్డు రాకుండా, దానికి మట్టి మురికి అంటకుండా జాగ్రత్త పడడానికి అలా కామన్ గా క్యాజువల్ గా చేసే గెస్చర్ అది. అలా చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్ వచ్చేసి ఆ తల్లికి చిన్నపిల్లలుంటే దాదాపుగా తమ కొంగుతోనే ఆ పిల్లల ఫేస్ ని తుడుస్తూ ఉంటారు. ఆర్ పని చేస్తున్నప్పుడు ఆడవాళ్ళ మొహానికి చెమటలు పడితే ఆ కొంగుని యూజ్ చేసి క్లీన్ చేసుకుంటారు. అందుకనే ఆ కొంగుకి మట్టి మురికి అంటకుండా జాగ్రత్త పడతారు. సో ఇక్కడ ఒక రీజన్ కొంగుకి మట్టి మురికి అంటకుండా ఉండడానికి, అండ్ ఇంకొక రీజన్ అలా కొంగుని దోపితే ఆ చేసే పని అంతు చూస్తారు అన్నట్లుగా మీనింగ్ వస్తుంది, విచ్ మీన్స్ టు కంప్లీట్ ఇట్ ప్రాపర్లీ. సో ఇక్కడ పుష్ప చేస్తున్న పని ప్రక్షాళన అంటే క్లీనింగే, కానీ తన శత్రువుల్ని ప్రక్షాళన చేస్తున్నాడు. అది కూడా తను ఇక్కడే ఉన్నాడు, ఇక్కడికే వస్తాడని చెప్పి మరి ఈ జాతరకు వాళ్ళని రప్పించి ఆ ప్రక్షాళన కార్యక్రమం చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. అండ్ అలా ఆ కొంగు అడ్డు రాకుండా దోపినట్లుగా అనుకోవచ్చు. అండ్ అలాగే అక్కడ మట్టి మురికి కాదు, తన శత్రువుల రక్తం ఆ కొంగుకి అంటకుండా పుష్పరాజ్ జాగ్రత్త పడుతున్నట్లుగా ఆ కొంగుని దోపినట్లుగా నాకు అనిపించింది. అండ్ అలాగే కనపడకుండా పోయిన పుష్పరాజ్ ఇక్కడికే వస్తున్నాడని ఎవరికీ తెలియదు. సో ఎక్కడ ఉన్న గంగమ్మ తల్లి జాతరకు వస్తాడు అనేది అందరికీ తెలిసి ఇక్కడికి వచ్చారా, ఆర్ మన గెస్ ప్రకారం పుష్పానే నేను జాతరకు వస్తున్నాను అని అందరికీ తెలిసేలాగా ప్రచారం చేసి మరీ వస్తాడా అనేది తెలియాల్సి ఉంది. ఇన్ కేస్ సెకండ్ ది నిజమైతే, అంటే అందరికి చెప్పి మరి ఆ జాతరకి వస్తే ఆ వచ్చే హై ఎలా ఉంటుందో తెలుసా, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో కొంగుని దోపుకోవడం, వాట్ ఎవర్ ద రీజన్ ఇట్ ఈస్, దట్ ఈస్ కాల్డ్ ద సటిల్ ఎలివేషన్. ఓన్లీ సుకుమార్ గారు క్యాన్ డూ దోస్ టైప్ ఆఫ్ ఎలివేషన్స్, మామూలు ఎలివేషన్స్ కావాలి. సో పుష్పరాజ్ తో చీర కట్టించి యాక్ట్ చేస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్ ఒరిజినాలిటీని ఇంక్లూడ్ చేస్తూనే చీర కట్టుకుని కష్టపడి పనిచేసే వాళ్ళ మేనరిజమ్స్ కూడా మిస్ కాకుండా ఇంక్లూడ్ చేయడం అనేది నాట్ ఏ స్మాల్ థింగ్. సో పుష్పరాజ్ ఈసారి రికార్డ్స్ ని ఖచ్చితంగా బ్రేక్ చేస్తాడు. థియేటర్స్ లో హడావుడి మామూలుగా ఉండదు. ఒక్కొక్క సీన్, ఒక్కొక్క డీటెయిల్, ఒక్కొక్క ఎలివేషన్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అండ్ ఇంకా డీటెయిల్స్ గెస్ట్ సిరీస్ వస్తూనే ఉంటాయి. వీడియో నచ్చితే లైక్, కామెంట్ తో పాటు సబ్స్క్రైబ్ చేయండి. 25K కి దగ్గరగా ఉన్నాం, 50K కి దూరంగా ఉన్నాం. మీరు అనుకుంటే 50K కి కూడా దగ్గరగా వెళ్ళిపోవచ్చు. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్.